అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో అభివృద్ధి పనులకు వేగం పెంచాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావుతో కలిసి గ్రామం ఎస్సీజెడ్ ఏపీఐఐసి పరిధి ప్రాంతాలను పరిశీలించారు. డ్రైనేజ్ సమస్యల పరిష్కారం, నిల్వనీటి తొలగింపు, సబ్స్టేషన్ నిర్మాణం వంటి అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దిబ్బపాలలో నిర్మాణంలో ఉన్న సబ్స్టేషన్ను 2 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. దిబ్బపాలెం R&R కాలనీలో ఏదైతే ఏపీఐఐసి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో డ్రైన్స్ అవి కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా మరి ఎస్సీజెడ్ దిబ్బపాలెం పంచాయతీ నిధులతో అన్నీ కూడా లైనింగ్ చేసుకొని గ్రేడియంట్ పెట్టుకొని ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల వైపు ఈరోజు ఈ వాటర్ అంతా వెళ్ళేటట్టు, రైన్ వాటర్ అంతా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆ చెరువుల దగ్గర కూడా రాబోయే రోజుల్లో STPలు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఈ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ అయ్యి అవి వాటర్ ఏమో చెరువులోకి వెళ్ళేటట్టు మరి ప్రణాళిక చేసాం. దీనికి కనీసం ఒక నెల, నెలన్నర, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే మరి సబ్స్టేషన్ కూడా ఎస్సీజెడ్ దిబ్బపాలెంకి తీసుకురావడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన స్టార్ట్ చేసాం. ఒక 2 నెలల్లో అది కూడా వచ్చిన తర్వాత పవర్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా వరుసగా ఒకటి చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. స్పోర్ట్స్ది కూడా ఒక దీంట్లోకి రావడం జరిగింది. అది కూడా అతి త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం. అలాగే స్కూల్ని కూడా మేము ఏదైతే చెప్పామో అక్కడ కూడా పని మొదలైంది. లారెస్ వాళ్ళు స్కూల్ని దత్తత తీసుకున్నారు. అది కూడా అక్కడ కూడా పని స్టార్ట్ అయ్యడం జరిగింది. ఏదైనా సరే ఇప్పుడు కళ్యాణ మండపం కూడా వెళ్తున్నాం. కళ్యాణ మండపాన్ని కూడా దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలనే దాని మీద నేను మరి నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా వెళ్ళి ఒకసారి చూసి దాన్ని ఒక AC కళ్యాణ మండపం కింద మార్చి అలాగే పక్కన డైనింగ్ హాల్ని కూడా కట్టడానికి ప్రయత్నాలు చేస్తాం. వాటికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రణాళికలు చేసి ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎస్సీజెడ్ దిబ్బపాలెం ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అన్ని ఇష్యూస్, అలాగే బాగా బ్రతకడం కోసం ఏవేవి కావాలో అన్ని కూడా చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో NDA ప్రభుత్వం చేయటం జరుగుతూ ఉంది. అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి వాళ్ళ నాయకత్వంలో మేము ఇవన్నీ కూడా ఈ ప్రజలకు అందిస్తున్నామని చాలా సంతోషకరంగా చెప్పదలుచుకున్నాం.